కార్ పార్టీని కలుపుకుందామని చూసిర్రు, కండువా కప్పుదామని చూసిర్రు అని తాపకోసారి కవితక్క బాణాలు వేస్తుండేటాళ్లకు పువ్వు పార్టీ లీడర్లంతా గరమైతురు. ఇంటి పంచాదేమన్నా ఉంటే మీరు చూసుకోర్రి, నడుమ మమ్మల్ని ఏంటికి ఇగ్గుతుర్రు అన్నట్టు కోపానికి వస్తుర్రు. ఇక చూడుర్రి సెంటర్ మంత్రి బండి సార్ ముచ్చట్లు ఎట్లున్నాయో. కానీ దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి. బీఆర్ఎస్ పార్టీని ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చలో కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం. కాబట్టి ఈ చార్పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు కాదా అన్నట్టు. ఏ గాలను మేమేంటి కలుపుకుంటాము అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి. అంతేకాదు అప్పట్లో కవితక్క జైలుకు పోయినప్పుడు కారు పార్టీ వాళ్ళే కాయసివాడి పువ్వు పార్టీల కలవనికే చూసిండ్రు గాని అదంతా నడవదని దూరం పెట్టినాం అన్నట్టు మాట్లాడిండు బండి సారు. ఇంకేమన్నాడో చూడరే. మేము కలుపుకుంటే ఎప్పుడు కలుపుకుంటాము. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అధికారం కూడా పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా పంచుకున్నామా? కలుపుకుంటే ఎప్పుడో కలుపుకునేటోళ్ళం, వాళ్ళు ఒక్కటే అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. కవితక్క తాపకోసారి కారు మీద కాషాయం కప్పనికి చూసిండ్రు అని మాట్లాడుతుండేటాలకు గిట్ల గట్టిగానే గరం అవుతుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. అటు కారు పార్టీ వాళ్ళు కూడా పువ్వు పార్టీలతో మాకు శోభతేంది అన్నట్టు మాట్లాడుతాండ్రు. ఇగిదిట్లుంటే ఓ దిక్కు ముచ్చట్లతో కుంపటి రాజేసి ఇంకో దిక్కు కవితక్క తన పని తాను చేసుకుంటూ పోతున్నది. పట్నంలో ఉన్న బంజారా హిల్స్ ఇంటికాడ పక్కపోంచే తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసు తెరిచింది అక్క. పూజలు గిట చేసుకున్నాక మాట ముచ్చట్లు చేసింది. ఇక చూడరు ఏమన్నదో. ఈ 10 సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. మన కర్మ ఏందంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ ని, స్టేట్ ఆఫీస్ ని ప్రారంభించుకున్న సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదివరకే కవితక్క కొత్త పార్టీ పెడుతున్నదట, అట్లా ఇట్లా అని ముచ్చట్లు జోరు వినిపించినాయి. ఇప్పటికైతే అక్క కొత్త ఆఫీసు తెరుచుకున్నది. కారు పార్టీ కండువా తీసేసింది. అన్ని మారుతాంది గాని మళ్ళా కేసీఆర్ సార్ కొరకే కొట్లాడుతా అంటున్నది అక్క. ఒక్క పార్టీ 2 ఆఫీసులు అన్నట్టే అవుతున్నది కదా అనుకుంటారు చాలా మంది. మరి ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.